ఈ సమయంలో ఉపవాస ప్రార్థనలో మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయక మునుపు ప్రభు సన్నిధిలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 40 దినములు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో మనం 40 కోణములు ధ్యానించబడతాయని ఇంతకుముందే ప్రకటించబడుతూ వచ్చింది. సో 40 కోణములో ఇప్పటికే మనం 37 వారాలు ధ్యానించుకుంటూ వచ్చాం. ఇది 38వ వారమును మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ వారం మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 40 దినములు ఉపవాస ప్రార్థనలో ఇప్పటికే 37 వారాలు కంప్లీట్ అయినాయి. ఇది 38వ వారాన్ని చూస్తున్నాం. ఈ 38వ వారం మనం చూసినట్లయితే రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఇంతకుముందు కూడా చూస్తూ వచ్చాం. ఎవరిని శోధిస్తాడు, ఎలా శోధిస్తాడు, ఇంకా ఎందుకు శోధిస్తాడు అన్నది కొన్ని కోణాల్లో ఒక్కొక్క పాయింట్కి 3 పాయింట్కి 9 వర్తమానాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం 9 వారాలు. ఈరోజు చూసే మాట మరో కోణం ఏంటంటే ఎక్కడ శోధిస్తాడు. ఎందుకంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో అందుకు యేసు ప్రభువైన నీ దేవుని శోధింపలేదు మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రభువైన నీ దేవుని శోధింపలేదని మరొక చోట రాయబడి ఉన్నదని చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే శోధింపకూడదు. సాతాను మనల్ని శోధించేవాడు ఉంటాడు. ప్రభువైన నీ దేవుని శోధింపలేదని సాతాను ప్రభు చెబుతున్నటువంటి మాట. సాతానుడు ఎలాంటి వాడు అంటే శోధించేవాడు ఉంటాడు. కాబట్టి ఎవరిని శోధిస్తాడు, ఎలా శోధిస్తాడు, ఎందుకు శోధిస్తాడు అన్నది ఇప్పటికే ఒక 9 వర్తమానాలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే ఎక్కడ శోధిస్తాడు. అర్థమవుతుందండి? ఎక్కడ శోధిస్తాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. దాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా 4వ అధ్యాయంలో ఎక్కడ కనపడుతుంది మనకి చూడండి. 8వ వచనం. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి. ఇక్కడ మొదటి కోణాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మిగులు ఎత్తైన కొండ మీద. ఇక్కడ మొదటి కోణం రాయబడుతున్న మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఎక్కడ సాతానుడు మనల్ని శోధిస్తాడు అని అంటే కొండ మీద మనం శోధించేవాడు ఉంటాడు. సో కొండ మీద మనల్ని శోధిస్తాడు. కాబట్టి ఎక్కడ శోధిస్తాడంటే కొండ మీద. కొండ మీద ఎందుకు శోధిస్తాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. కొండ మీద ఎందుకు శోధిస్తాడు అన్న దానికి బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాలు కానీ యజమానురాల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాను. మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్య వెలుగులో మా జీవితాలు ఎంతో సరిచేయమని వచ్చిన నీ ప్రజలందరిని బట్టి స్తోత్రాలు, వచ్చిన ప్రజలందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించి ఎవరికి టపారికి ఇల్లు జరగకుండా సహాయం చేయమని, కూడికి ఎంతో దీవించమని నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్య వెలుగులో మేము మీ సన్నిధిలో జీవించడానికి సహాయం చేసి మాతో మాట్లాడక తీర్చి నాకున్న మెండప్పులు కూడా తొలగించి పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు చేయమని ప్రార్థన చేస్తే కూడికి ఎంతో దీవించి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మేము ప్రార్థించేది కూడా ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని నాతో మాతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని, దేవ ప్రతి దుష్టుని కార్యాలు లైపొచ్చి మీరే మహిమ గంత ప్రభావం తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలో మీ యొక్క కాపుదలు మీ నడిపింపు మరొకసారి వర్తమానం ధ్యానిస్తున్నప్పుడు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించాను. నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చి పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం దయచేసి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 7వ వచనం మనం చూసినట్లయితే ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపలేదని మరొక చోట రాయబడి ఉందని యేసుక్రీస్తు ప్రభువు సాతాను చెబుతున్నటువంటి మాట. కాబట్టి సాతాను ఎవరిని శోధిస్తాడు, ఎలా శోధిస్తాడు, ఎందుకు శోధిస్తాడు అన్నది కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఈరోజు చూసేటటువంటి మాట ఏంటంటే ఎక్కడ శోధిస్తాడు సాతానుడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. రండి మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన జనసమూహంను చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సాతానుడు ఎక్కడ శోధిస్తాడు అని అంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. దాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా 4వ అధ్యాయంలో ఎక్కడ కనపడుతుంది మనకి చూడండి.
8వ వచనం, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి. ఇక్కడ మొదటి కోణాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మిగులు ఎత్తైన కొండ మీద. ఇక్కడ మొదటి కోణం రాయబడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఎక్కడ సాతానుడు మనల్ని శోధిస్తాడు అని అంటే కొండ మీద మనం శోధించేవాడుగా ఉంటాడు. సో కొండ మీద మనల్ని శోధిస్తాడు. కాబట్టి ఎక్కడ శోధిస్తాడంటే కొండ మీద. కొండ మీద ఎందుకు శోధిస్తాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. కొండ మీద ఎందుకు శోధిస్తాడు అన్న దానికి బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, ఆయన జనసమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడైనా నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. కానీ మొదటి కోణం ఏంటంటే ఎక్కడ శోధిస్తాడు సాతానుడు అంటే కొండ మీద. కొండ మీద ఏముంది అని మనం చూస్తున్నట్టయితే కొండ మీద శోధిస్తున్నాడు కదా. కొండ మీద ఏముందంటే మొదటి మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే కొండ మీద బోధ ఉంది. బోధ అంటే ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు ఆయన నోరు తెరిచి, మొదటి వచనంలోనో కొండెక్కాడు, 2వ వచనంలో అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. కాబట్టి మొదటి కోణాన్ని ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్కడ శోధిస్తాడంటే కొండ మీద. కొండ మీద ఏముంది అని అంటే మొట్టమొదటిగా మనం చూస్తూ వస్తున్నాం, కొండ మీద బోధ ఉంది. ఇక్కడ కొండ మీద ఏముందంటే బోధ ఉంది. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏ బోధనైతే బోధిస్తున్నాడు, ఏ బోధనైతే ప్రకటించేవాడు ఉన్నాడు, ఏ బోధనైతే తెలియపరుస్తూ వస్తున్నాడు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో హృదయాల్లో చొచ్చబడి ప్రజల యొక్క హృదయాల్లో ఉన్న పాపం నుండి విమోచించబడి ప్రజల యొక్క హృదయాలు ఏవేవైతే పాపం ఉందో, ఏవేవైతే లోపాలు ఉన్నాయో, ఏవేవైతే బలహీనతలు ఉన్నాయో వాటన్నిటి నుండి ప్రజల్లో ఉన్న ప్రతి పాపం నుండి ఈ మానవుడు విడిపించబడటం కొరక ఏ బోధ మానవుడికి అవసరమో ఆ బోధను బోధించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మొదటి కోణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి మొదటి మాట ఏంటంటే ఎక్కడ శోధిస్తాడంటే కొండ మీద. కొండ మీద ఏముందంటే మొదటిగా కొండ మీద ప్రభు యొక్క బోధ ఉంది. అంటే ప్రభు ఏదైతే ప్రకటిస్తున్నాడో, ప్రభు ఏదైతే బోధిస్తున్నాడో, ప్రజలకు మంచి మార్గంలో నడవాలి, శ్రేష్టకరమైన మార్గంలో నడవాలి, దివ్యమైన మార్గంలో నడవాలి, ఆశీర్వాదకరమైన మార్గంలో నడవాలి, మేలుకరమైన మార్గంలో నడవాలి. అంటే ప్రజలు ఏ మార్గంలో నడిస్తే ప్రజలకు మేలు ఉంటుందో ఆ మేలుకరమైన మార్గాన్ని ఆయన కొండ మీద ఉండి బోధించేవాడుగా ఉంటాడు. అక్కడ కొండ మీద, కాబట్టి కొండ మీద ఏముందంటే కొండ మీద ప్రభు యొక్క బోధ ఉంది. ప్రభు యొక్క బోధ కొండ మీద ఉంది. ఆ కొండ మీద ఉన్నప్పుడు ప్రభు బోధిస్తున్నప్పుడు ఆత్మ విషయమై దీనిలో వారు ధన్యుల వారు పరలోక రాజ్యం ఉందని బోధిస్తున్నాడు. అంటే ఆత్మానుసారమైన విషయాల్లో దీనత్వం కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యం ఉంది. దుఃఖపడేవారు ధన్యులు, ఓదార్చబడుతున్నారు. ఇలాంటి బోధంతా కూడా ఒక మానవుడికి పురికొలుపుగా, ఒక మానవుడికి ఆనందకరంగా, ఒక మానవుడికి సంతోషకరంగా, ఒక మానవుడికి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు. ఇంకా చెప్పాలంటే ఇదేదో మాయలు చేసే మరాఠీలు చేసే కాదు, మాయ మరాఠీ కాదు. ఈ బోధ ఎలాంటిదంటే దేవుని రాజ్యానికి వెళ్తే మానవుడు తన జీవితాన్ని మార్చుకునేటటువంటి బోధ. దేవుని రాజ్యానికి మానవుడు ఎలా వెళ్ళాలి, దేవుని రాజ్యంలో మానవుడు ఎలా ఉండాలి, దేవుని రాజ్యంలో మానవుడు ఎలా జీవించాలన్నది దేవుని యొక్క లేఖన భాగాల్లో బోధించబడుతున్న బోధ ఇది. అక్కడ కొండ మీద ఏముందంటే ప్రభు యొక్క బోధ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు బోధిస్తున్న బోధ ఉంది కొండ మీద. అందుకే కొండ మీద ఉండే మనల్ని సాతానుడు శోధించేవాడుగా ఉంటాడు. కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండదు. కాబట్టి బండ మీద పునాది వేయబడిన వాడు కదలుకుంటాడు. కాబట్టి మన కొండ ఎవరంటే యేసు ప్రభువారే. క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడిన మనల్ని సాతానుడు శోధించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన బోధలో నుండి మనం తప్పిపోవడానికి. కానీ ఆ కొండ మీద, ఆయన నివసించిన కొండ మీద, ఆయన ఉన్నటువంటి కొండ మీద, ఆయన ఎక్కినటువంటి కొండ మీద ప్రభు యొక్క బోధ ఉంది. ప్రభు యొక్క బోధ, ఆ బోధ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తున్నట్టే మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ప్రభు యొక్క బోధ కొండ మీద ఉండదు మనం చూస్తున్నాం. అక్కడ ఆ బోధని చాలామంది విన్నవారు ధన్యులుగా ఉంటారు, విననటువంటి వారు, పెడచెవి పెట్టిన వారు నష్టపోయేవారు ఉంటారు, కాదని త్రోసివేసిన వారు నష్టపోయేవారు ఉంటున్నారు. చాలామంది ఆ బోధను చూసి వ్యసన పడేవాళ్ళు కూడా ఉంటారు. చాలామంది ఆ బోధను చూసి చాలామంది ఇంకా చెప్పాలంటే అసూయ పడేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి శ్రేష్టకరమైన బోధ ఆ కొండ మీద నుంచి వస్తుంది. సాతానుడు ఎక్కడ శోధిస్తున్నాడు యేసు ప్రభువుని? కొండ మీద, మిగిలి ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి. అసలు కొండ మీద ఏముంది? కొండ మీద ఏముందంటే మొదటిగా ప్రభు యొక్క బోధ ఉంది. ఒక మంచి బోధ, ఒక మానవుని మంచి మార్గంలో నడిపించి చక్కటి బోధ ఉంది కొండ మీద. మానవుడు ఏ మార్గంలో నడిస్తే శ్రేష్టకరమైందో, మానవుడు ఏ మార్గంలో నడిస్తే ఆశీర్వాదకరం ఉంటుందో, మానవుడు ఏ మార్గంలో నడిస్తే మానవుడికి మేలు ఉంటుందో ఆ శ్రేష్టకరమైనటువంటి బోధ ఆ యొక్క కొండ మీద ఉంది. కాబట్టి మొదటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడ శోధిస్తాడంటే కొండ మీద. కొండ మీద ఏముంది? మొదటిగా కొండ మీద ఏముందంటే ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క మంచి బోధ. ఆ బోధ ద్వారా అనేకులు దేవుని మార్గం నడిపించబడుతున్నారు, అనేకులు చక్కటి మార్గాన్ని తెలుసుకోగలుగుతున్నారు, అనేకులు దివ్యమైన మార్గాన్ని తెలుసుకోగలుగుతారు,
అనేకులు శ్రేష్టకరమైన మార్గాన్ని తెలుసుకుని దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు అనుకుంటున్నారు. కానీ ఈరోజు మన జీవితాల్లో మనం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ చక్కటి మార్గాన్ని, ఈ చక్కటి బోధని సాతానుడు నా దగ్గర నుంచి తొలగించేవాడుగా ఉంటాడు. ప్రభువా ఈ బోధన అంటే ఈ బోధ వినుకోకుండా ఆనాడు త్రోవ పక్క పడినాయి, ముళ్ళ కంచెల్లో పడినాయి, రాత్రి నీళ్ళలో పడిన విత్తనాలు ఎలా ఉండయో అలాంటి అనుభవంలోకి సాతానుడు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క మందిరంలో ఏ బోధ అయితే బోధించబడుతుందో, ఏ మాటలు అయితే ప్రకటించబడుతున్నాయో, ఏ బోధ అయితే మనకు తెలియపరచబడుతుందో ఆ బోధ వినుకోకుండా విన్న ఆ బోధని ఎమ్మటే మర్చిపోయేటట్టు నా హృదయం నుండి సాతానుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ప్రభువా అలా ఎత్తుకెళ్ళకూడదు. ఎందుకంటే వాడు శోధిస్తున్నాడు నన్ను. కొండ మీద మిమ్మల్ని ఎలా శోధించాడు అలా నన్ను కూడా శోధిస్తున్నాడు. ఎందుకంటే నీ చక్కటి బోధన నేను వినుకోకుండా అవి సాతానుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయేటట్టు, వేరు లేకుండా ఫలించలేనట్టు ప్రభువా ఇలా సాతానుడు చేస్తూ వస్తున్నాడు. ఇలాంటి సాతానుడి యొక్క కుయుక్తుల నుంచి నన్ను విడిపించని మనం ప్రార్థన చేయాలా. ఒకవేళ మన కుటుంబీకులు, బంధుమిత్రులు ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉంటే వారైనా విడిపించబడటం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇది మొదటి మాట. కాబట్టి ఎక్కడ శోధిస్తాడు సాతానుడు అంటే కొండ మీద. కొండ మీద ఏముంది? మొదటిగా ప్రభు యొక్క మంచి బోధ ఉంది. ఆ మంచి బోధ ద్వారా అనేకులు ప్రభు మార్గంలో చక్కటి మార్గాన్ని తెలుసుకుని, దేవుని మార్గాన్ని తెలుసుకుని ప్రభు మార్గంలో నడుచుకుంటూ దేవుని రాజ్యానికి వెళ్ళేవారు ఉంటారు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దాం. రెండో మాట మార్కు సువార్త 6:44 మార్కు సువార్త 6:44 చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే 46 ఉంది. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. కొండ మీద ఏముంది? కొండ మీద సాతానుడు శోధిస్తున్నాడు ప్రభుని. కొండ మీద ఏముంది? మొదటిగా ప్రభు యొక్క మంచి బోధ ఉంది. సాతానుడు ప్రభుని ఎలా శోధిస్తున్నాడు అలా మనల్ని కూడా శోధిస్తాడు. ఎందుకంటే ఆ మంచి బోధన మనం మన దగ్గర నుంచి త్రోసి వేసుకోవడానికి. ఏ మంచి బోధ అయితే మనకుందో ఆ మంచి బోధ నుండి మనం వినుకోకుండా ఆ మంచి బోధ నుండి మనం దారి తప్పిపోవాలని సాతానుడు మనం శోధించేవాడు ఉంటాడు. ఇది మొదటిది. రెండోదిగా చూసినట్టయితే కొండ మీద ఏముంది? ఎక్కడ శోధిస్తాడంటే కొండ మీద. కొండ మీద ఏముంది అని అంటే రెండో కోణం ప్రార్థనా జీవితం ఉంది. ఏముంది? ప్రార్థనా జీవితం. ఒక మనుషుని యొక్క జీవితంలో, ఒక మానవుని యొక్క జీవితంలో, ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో కొండ మీద ఏముందంటే ప్రార్థనా జీవితం. అంటే మనం ఈరోజు ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నామంటే ఆ రోజు యేసు ప్రభువారు కొండ మీదగా ఏకాంతంగా ఆయన చేసిన ప్రార్థన, ఆయన తండ్రితో ఉన్నటువంటి అన్యోన్య సావాసం, ప్రార్థనా జీవితం. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే రెండోదిగా కొండ మీద ఏముందంటే ప్రార్థనా జీవితం ఉంది. ఆయన ప్రార్థన చేయడానికి కొండ ఎక్కి వెళ్ళాను అంటే అక్కడ కొండ మీద ప్రార్థనా జీవితం ఉంది. కాబట్టి ఆ కొండ మీద ప్రార్థనా జీవితం. మోషే కూడా ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు ప్రార్థన అనుభవంతో గడుపుతూ వస్తున్నాడు సీనాయి పర్వతం మీద. అక్కడ కొండ ఏంటంటే ప్రార్థనా జీవితం. కొండ ప్రార్థనా జీవితం. అదే కొండ మీద గోల్గోతా కొండపైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు సిలువలో ఉన్న దొంగ ప్రార్థన చేస్తూ వస్తాడు. అయ్యా యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాడు. కొండ మీద ఏంటంటే ప్రార్థనా జీవితం ఉంది. ఆ ప్రార్థనా జీవితాన్ని చెడగొట్టడానికే సాతానుడు శోధిస్తున్నాడు. కొండ మీద సాతానుడు ఎందుకు శోధిస్తాడంటే మంచి బోధన మనం వినుకోకుండా ఉండటం కొరకు శోధిస్తాడు. మంచి బోధన నుండి మనం తప్పిపోవడం కొరకు శోధిస్తాడు. ఆ మంచి బోధ మనం వినుకోకుండా ఉండటం కొరకే శోధిస్తాడు. రెండోదిగా కొండ మీద ఏముంది? ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థనా జీవితం మనకు లేకుండా ఉండటం కొరకే సాతానుడు శోధిస్తాడు. ఆ ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండకూడదని, ఆ ప్రార్థనా జీవితం మనకు ఉండకూడదని సాతానుడు శోధించేవాడు ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే కొండ ఎక్కడ శోధిస్తాడంటే కొండ మీద. కొండ మీద ఏముందంటే ప్రార్థనా జీవితం. ఏముంది? ప్రార్థనా జీవితం. ఈరోజు మన జీవితాల ప్రార్థనా జీవితం అవసరం. చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో ప్రార్థనా జీవితం ఉండదు, ప్రార్థనా అనుభవం ఉండదు. అక్కడ ఎక్కువ సమయం వారి జీవితాల్లో ప్రార్థన సందర్భాలు ఉండవు కాబట్టి చాలా నష్టపోయేవారు ఉంటారు. కొండ మీద అంటే ప్రార్థనా జీవితం కలిగిన వారినే సాతానుడు శోధిస్తున్నప్పుడు అరాకొర ప్రార్థనా జీవితం, కొంత ప్రార్థనా జీవితం, సరిగా వచ్చిరాని ప్రార్థన చేస్తూ సరిగా సమయాన్ని ప్రార్థన చేయలేక, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపలేక, ఎక్కువ ప్రార్థన చేయలేనటువంటి మన పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రార్థనా జీవితం అన్నది ఇంపార్టెంట్. ఎవరిలో అయితే ప్రార్థనా జీవితం ఉంటుందో ఖచ్చితంగా వారిని శోధిస్తాడు. మంచి బోధ కొండ మీద ఉండి వింటున్న వారిని శోధిస్తున్నాడు, ఆ శోధించేవాడు ఉంటాడు. రెండు,
ప్రార్థనా జీవితం అంటే కొండ మీద ఏముందంటే ప్రార్థన జీవితం. ఆ ప్రార్థన జీవితం కలిగినటువంటి వారిని, వారి మంచి ప్రార్థనా జీవితం కలిగినప్పుడు, మంచి ప్రార్థన అనుభవం కలిగినప్పుడు, మంచిగా వారి ప్రార్థన చేసేటప్పుడు, మంచి ప్రార్థన యొక్క ప్రార్థనా జీవితాన్ని కొనసాగించేటప్పుడు సాతానుడు ఖచ్చితంగా శోధించేవాడు ఉంటాడు. ఏం చేస్తున్నాడు? సాతానుడు శోధిస్తాడు. అంటే మనలో ప్రార్థనా జీవితం ఉంటే సాతానుడు ఏ కోణంలో అయినా మనం శోధించేవాడు ఉంటాడు. కాబట్టి మొదటి మాట, మంచి బోధ ఎవరైతే వింటారో వారిని శోధిస్తాడు సాతానుడు. 2, ప్రార్థన జీవితం. కొండ మీద మంచి బోధ ఉంది. 2, కొండ మీద ప్రార్థనా జీవితం ఉంది. కాబట్టి ఆ ప్రార్థన జీవితం కలిగినటువంటి వారిని శోధించేవాడు ఉంటాడు సాతానుడు. ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితంలో మనం శోధించబడుతున్నామంటే అనేక పరిస్థితులను బట్టి ఎక్కువ సమయం ప్రార్థన చేయలేక, ఎక్కువ సమయం ప్రభులో నిలబడలేక, ఎక్కువ సమయం ప్రార్థన జీవితం లేక, ఎక్కువగా ప్రార్థన చేయలేక మనం శోధించబడుతున్నామంటే దానికి కారణం ఏంటి తెలుసా? ఏంటి దానికి కారణం? మనం కొండ మీద ఉండవని అర్థం. కొండ మీద ఉండేవాళ్ళు మంచి బోధన అంటారు. కొండ మీద ఉండేవాళ్ళు మంచి ప్రార్థన జీవితం ఉంటారు. ఎప్పుడైతే ఆ ప్రార్థన జీవితం ఉండదో, కొండ మీద అంటే అర్థం ఏంటి? ఉన్నతమైన స్థితిలో క్రీస్తులో మంచి పునాది, క్రీస్తు అనే బండపైన పునాది వేయబడిన వారు అని అర్థం. ఆ క్రీస్తు అనే బండపైన పునాది వేయబడిన వారు ఏం చేస్తారు? వాళ్ళు శోధించబడతారు. అంటే మంచి వాక్యం, మంచి బోధ వింటున్న వాళ్ళు శోధించబడతారు. మంచి ప్రార్థనా జీవితం ఉండ క్రీస్తు అనే బండపైన పునాది వేయబడిన వారు శోధించబడతారు. అయితే మనం ఏం చేయాలా? ఆ యొక్క సాతాను యొక్క సాతాను శోధించే ఆ శోధన నుండి మనం ఏం చేయాలా? విడుదల పొందడం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మొదటి మాట, ఎక్కడ శోధిస్తాడంటే కొండ మీద. కొండ మీద ఏముంది? మొదటిగా కొండ మీద మంచి బోధ ఉంది. ఆ మంచి బోధను వినేటటువంటి వారిని, వారి మంచి బోధ వినుకోకుండా వారిని తప్పుదామని పట్టించడం కొరకే సాతాను శోధిస్తాడు. 2, కొండ మీద ఏముంది? ప్రార్థన జీవితం. అంటే ఆ క్రీస్తు అనే బండ, ఒక మాట చెప్పాలండి, ఆ ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారిని, క్రీస్తులో ఉండి ప్రార్థనా జీవితం, క్రీస్తులో మంచి బోధని వినేటటువంటి వారిని సాతానుడు శోధించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే వారు ఆ శోధనలో పడిపోయి దేవుని రాజ్యం నుంచి కోల్పోవాలని. ఇది 2. 3వ కోణాన్ని చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. చాలు. కాబట్టి ఇక్కడ 3వ కోణం ఏంటంటే, కొండ మీద ఏముంది? మొదటిగా మంచి బోధ ఉంది. 2, కొండ మీద ఏముంది? ప్రార్థనా జీవితం ఉంది. 3, కొండ మీద ఏముందంటే రూపాంతరం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీదకి ఏకాంతంగా పోయి వారు ఎదుట ఏం చేస్తున్నాడు? రూపాంతరం పొందుతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి? మార్పు చెందుతున్నటువంటి అనుభవం. మాటలో చెప్పాలంటే మహిమతో కూడిన అనుభవం. ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడటం. అక్కడ కొండ మీద ఏముందంటే దేవుని యొక్క స్వరూపంలోకి మనం మార్చబడుతున్నాం. ఎప్పుడైతే క్రీస్తు అనే బండపైన మనం ఉంటామో మంచి బోధన మనం వినగలుగుతాం. క్రీస్తు అనే బండపైన ఉన్నప్పుడు మంచి ప్రార్థన జీవితం మనకు ఉంటుంది. క్రీస్తు అనే బండపైన మనం ఉన్నప్పుడు రూపాంతరంలోకి వస్తాం. దేంట్లోకి? రూపాంతరం. అంటే మార్పు చెందిన అనుభవంలోకి వచ్చేస్తాం. ప్రతి సందర్భంలో మనం మార్పు చెందేవారుగా ఉంటాం. దినదినము మనం రూపాంతరంలోకి వస్తాం. ప్రతి దినము ప్రతి పరిస్థితిలో కూడా మనం ఎలా ఉంటాం? ఒక గొప్ప రూపాంతరంలోకి వస్తాం. అంటే గొప్ప అనుభవంలోకి వచ్చేస్తాం. ప్రతిదినం మన యొక్క జీవిత చరిత్ర, ప్రతిదినం మన యొక్క పరిస్థితి చూడగా స్వభావం మారిద్ది, మనస్తత్వం మారిద్ది, ఆలోచనలు మారుతాయి, ఉద్దేశాలు మారుతాయి, క్రియలు మారుతాయి. దినదినము మనం ఏం చేయబడతాం? రూపాంతరంలోకి వస్తున్నాం. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, 3వదిగా ఎక్కడ సాతానుడు శోధిస్తాడంటే కొండ మీద. కొండ మీద ఏముందంటే, మొదటగా కొండ మీద ఏముంది? ఒక మంచి బోధ ఉంది, మానవుడు మంచి మార్గం నడిపించే బోధ. 2, కొండ మీద ప్రార్థన జీవితం ఉంది. 3, కొండ మీద రూపాంతరం పొందటం ఉంది. ఇక్కడ 3వ కోణం ఏంటంటే, కొండ మీద రూపాంతరం అంటే క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోకి రావటం. యేసు ప్రభువారి యొక్క స్వరూపం, యేసు ప్రభువారి యొక్క ముఖ దర్శనం చేసుకుని ఆయన యొక్క స్వరూపంలోకి మనం రావటం అన్నది కొండ మీద యొక్క సందర్భం. కొండ మీద మనల్ని ఆ రూపంలోకి తీసుకెళ్తాం. ఆ కొండ మీదకి వెళ్ళటం ద్వారా ఏం జరిగింది? రూపాంతరంలోకి వచ్చేస్తున్నాం. కాబట్టి ఒక క్రైస్తవుడు తన క్రైస్తవ జీవితంలో, తన విశ్వాస జీవితంలో, తన ప్రార్థన జీవితంలో ప్రతి క్రైస్తవుడు కూడా గమనించాల్సింది ఏంటంటే, కొండ మీద ఉన్నప్పుడు సాతానుడు శోధిస్తాడు. ఆ కొండ మీద ఉంటాం ఏంటంటే, క్రీస్తు అనే బండ పైన మనం పునాది వేసుకున్నప్పుడు సాతానుడు ఖచ్చితంగా శోధిస్తాడు. సాతానుడు శోధించినప్పుడు సాతానుడు ఎవరిని శోధిస్తాడంటే, ఎందుకు శోధిస్తాడు? కొన్ని విషయాలు చూసాం. ఎవరైతే కొండ మీద ఉంటాడో వారిని శోధిస్తాడు. ఎక్కడ శోధిస్తున్నాడు? కొండ మీద శోధిస్తున్నాడు. అంటే
క్రీస్తులో మనం ఉన్నప్పుడే సాతానుడు ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. మంచి వాక్యం వినేటప్పుడు శోధిస్తాడు, మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండేటప్పుడు శోధిస్తాడు. ప్రభు యొక్క రూపాంతరంలోకి వచ్చేటప్పుడు, ప్రభు యొక్క స్వరూపంలోకి, ప్రభు యొక్క తేజస్సులోకి, ప్రభు యొక్క అనుభవంలోకి మనం వచ్చేటప్పుడు సాతానుడు శోధించేవాడు ఉంటాడు. ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలోకి వస్తామో అప్పుడు ఖచ్చితంగా సాతానుడు శోధిస్తాడు. ఏం చేస్తాడు? శోధిస్తాడు. అంటే మనం యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలోకి వచ్చినంతసేపు కాదు, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క స్వరూపంలోకి మనం వస్తామో, ప్రభు వారి యొక్క స్వరూపంలో ఎప్పుడైతే మనం ఉంటామో, యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలోకి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా సాతానుడు మనం శోధిస్తాడు. అంటే సాతానుడు మనల్ని శోధిస్తున్నాడంటే క్రీస్తు అనే బండపైన మనం ఉండి క్రీస్తు యొక్క స్వరూపంలోకి వస్తున్నామని అర్థం. ఎక్కడికి వస్తున్నాం? క్రీస్తు యొక్క స్వరూపం. అంటే ఒకరోజు క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోకి మనం వస్తేనే దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించగలుగుతాం. క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోకి మనం రానప్పుడు, క్రీస్తు యేసు యొక్క స్వరూపంలో మనం ఉండనప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. కాబట్టి ఇక్కడ మూడో కోణం ఏంటంటే, ఎక్కడ శోధిస్తాడంటే కొండ మీద శోధిస్తాడు. కొండ మీద ఏముంది? మొదటిగా కొండ మీద ఏముందంటే మంచి బోధ. ఒక మానవుని మంచి మార్గంలో నడిపించే బోధ ఉంది. అక్కడ మంచి మార్గంలో నడిపించే బోధను వినేటప్పుడు సాతానుడు శోధిస్తాడు ఆ కొండ మీద. కొండ ఎవరంటే క్రీస్తే. 2, ప్రార్థనా జీవితం. కొండ మీద ఏముంది? ప్రార్థనా జీవితం. మంచి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నప్పుడు సాతానుడు శోధిస్తాడు కొండ మీద. 3, రూపాంతరం. అంటే క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోకి మనం వస్తున్నప్పుడు, యేసు ప్రభువారి యొక్క స్వరూపంలోకి మనం రావడానికి ఇష్టపడినప్పుడు, యేసు ప్రభువారి యొక్క స్వరూపంలో మనం వస్తున్నప్పుడు వాక్య వెలుగులో వాక్యం విని వాక్యానుసారంగా మన జీవితాలను సరిచేసుకుని, మన బలహీనతను సరిచేసుకుని ఎప్పటికప్పుడు యేసు ప్రభువారి యొక్క స్వరూపంలోకి, అంటే దినదినము మనలో ఉన్న శరీర కోరికలు, నేత్రాశలు అన్నింటిని చంపుకుంటూ, లోకోపాసనలు చంపుకుంటూ, ఇంకా ఈ లోక మాలిన్యాన్నంతటిని చంపుకుంటూ దినదినము యేసుక్రీస్తు ప్రభువారిలో, అంటే క్రీస్తు యేసు ప్రభువులో ఎప్పుడైతే మనం దినదినం మన జీవితాన్ని మార్చుకుంటూ ఆయన స్వరూపంలోకి, వాక్య వెలుగులో మన జీవితాన్ని మార్చుకుని ఆయన యొక్క స్వరూపంలోకి మనం వస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం సాతాను శోధిస్తాడు. ఎందుకు? క్రీస్తు అనే కొండ మీద మనం ఉండం కాబట్టి సాతాను శోధిస్తాడు. సాతానుడు ఎంత శోధిస్తాడో అంతగా మనం రూపాంతరంలోకి వస్తాం. ప్రార్థన జీవితం ఉంటే, ఆ బోధ విని ఆ ప్రార్థన జీవితం ఉంటే సాతానుడు మనల్ని ఎంత శోధిస్తాడో అంత రూపాంతరంలోకి మనం వస్తాం. ఎంత శోధిస్తాడో అంత రూపాంతరంలోకి వస్తాం. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి మొదటి మాట మంచి బోధ ఉంది కొండ మీద. 2, కొండ మీద ఏముంది? ప్రార్థన జీవితం ఉంది. 3, కొండ మీద రూపాంతరం ఉంది. అంటే క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోకి మనం మార్చబడుతున్నాం. యేసు ప్రభువారి యొక్క స్వరూపం. యేసు ప్రభువారు ఎలాంటి స్వరూపం కలిగి ఉన్నాడు? ఆయన స్వరూపం అంటే ఆయన మనస్తత్వం, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు, ఆయన తీర్మానాలు, ఆయన ఎలాంటి జీవితాన్ని అయితే జీవించాడో ఆ స్వరూపంలోకి మనం వస్తున్నాం అని అర్థం. కాబట్టి ఇది అన్నమాట 3. ఇక 4 విషయాన్ని చూడండి. 4వ మాట, కొండ మీద ఏముంది? ఎక్కడ శోధిస్తాడంటే కొండ మీద ఏముంది? మొదటిగా మంచి బోధ ఉంది. 2, కొండ మీద ప్రార్థన జీవితం ఉంది. 3, రూపాంతరం యొక్క అనుభవం, రూపాంతరం పొందుతున్నటువంటి అనుభవం ఉంది. 4, కొండ మీద ఏముందంటే రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నమాట ఏంటంటే, నీ రాకడకును యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా. కాబట్టి ఇక్కడ 4వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి 4వ మాట ఏంటంటే, ఎక్కడ శోధిస్తారంటే కొండ మీద ఏముందంటే 4వదిగా ఏముంది? 4వదిగా కొండ మీద ప్రభు యొక్క రాకడ గురించినటువంటి సూచనలు తెలియపరచబడుతున్నాయి. ఏం తెలియపరచబడుతుందండి? ప్రభు యొక్క 2వ రాకడ. అంటే మరలా ప్రభు ఎలా రాబోతున్నాడు, యేసు ప్రభు ఎలా ఈ లోకానికి రాబోతున్నాడో, ప్రభు యొక్క 2వ రాకడ గురించిన సూచనలు ఉండే కొండ మీద. ఆ 2వ రాకడ గురించిన సూచనలు తెలుసుకున్న మానవుడు ఏం చేస్తాడు? దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతాడు. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేవాడుగా ఉంటాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్టయితే, లేఖన భాగాలను గమనించినట్టయితే 4వ కోణం ఎక్కడ శోధిస్తాడంటే కొండ మీద ఏముందంటే 4వదిగా మనం చూస్తూ వస్తున్నాం. ఏముంది కొండ మీద? ప్రభు యొక్క రాకడ గురించిన సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు ప్రభు తెలియపరుస్తూ వస్తున్నాడు ఆ కొండ మీద. ఇదిగో యేసు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అంటారు, అయ్యా
ఈ నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏమని అడగగా, అంటే యుగం ఎలా ముగించబడుతుంది, యుగం ఎలా సమాప్తం చేయబడుతుంది, నీ రాకడ ఎలా ఉండబోతుంది, నువ్వు ఎలా రాబోతున్నావు, ఎప్పుడు మరలా వస్తావు, ఎప్పుడు మరలా వచ్చి మమ్మల్ని తీసుకెళ్తావు, ఏ క్షణంలో ఏ దినమున మళ్ళీ వస్తావు అని అడుగుతున్నప్పుడు, శిష్యులు అడుగుతున్నప్పుడు యేసు ప్రభువు తన రెండవ రాకడ గురించినటువంటి సూచనలు తెలియపరుస్తున్నాడు. అక్కడక్కడ వేదనలు ఉంటాయి, కరువులు ఉంటాయి, పలువురు నేనే క్రీస్తునని మోసపరుస్తారు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తారు, భూకంపాలు కలుగుతూ వస్తాయి. ఇవన్నీ ప్రభు రాకడ సూచన, ప్రభు యొక్క రెండో రాకడ సూచన అని ప్రభు తెలియపరుస్తున్నాడు. అక్కడ రెండో కోణం ఏంటంటే ప్రియుల, నాలుగో కోణం ఏంటంటే ఎక్కడ శోధిస్తాడంటే కొండ మీద. కొండ మీద ఏముంది అని అంటే నాలుగోదిగా ప్రభు యొక్క రెండో రాకడ గురించిన సూచనలు ఉండే కొండ మీద. చూడండి, ఒలివల కొండ మీద కూడా ప్రభు యొక్క రెండో రాకడ గురించిన సూచన ఉంది. ఒలివల కొండ మీద ప్రభు యొక్క రెండో రాకడ గురించిన సూచన ఉంది. ఏంటి ఆ సూచన ఏంటంటే, ఆ కొండ మీదకి యేసు ప్రభు వారు మహిమతో ఆ కొండ మీదకి వచ్చినప్పుడు ఆ కొండ రెండు పాయలుగా చేయబడుతుంది. ఆ రెండు పాయలుగా చేయబడిన కొండ మధ్యలో ఒక లోయ ఏర్పరచబడుతుంది. అదే యెహోషాపాతు లోయ అని రాయబడుతూ వస్తుంది. అక్కడ మనం గమనించాల్సిన నాలుగో కోణం ఏంటంటే, కొండ మీద ప్రభు యొక్క రెండో రాకడ గురించినటువంటి సూచనలు ఉన్నాయి. అంటే క్రీస్తులో ఉన్నప్పుడు ప్రభు ఎలా రాబోతున్నాడు, ఆయన రాకడ ఎలా జరగబోతుంది, ఆయన యొక్క రెండో రాకడ ఎలా ఉండబోతుంది, ఆయన ఎలా రాబోతున్నాడు, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన రాబోతున్నాడు అన్నది, ఆ యొక్క సూచనలన్నీ కూడా కొండ మీద ప్రభు తెలియపరుస్తున్నాడు. అంటే ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే, క్రీస్తులో మనం ఉంటే ప్రభు యొక్క రెండవ రాకడ గురించినటువంటి సూచనలు మనం తెలియపరచబడతాయి. క్రీస్తు అనే బండపైన మనం ఉన్నప్పుడు ఏం చేయబడతాం, ప్రభు యొక్క రెండో రాకడ కొరకే మనం సిద్ధపడతాం. ఆయన వచ్చినప్పుడు సంఘంగా ఎత్తబడతానికి సిద్ధపడతాం. కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఆయన యొక్క అనుభవాలు మనం చూస్తూ వస్తున్నాం. ఆయన ఉపవాస ప్రార్థన చేసిందే మంచి బోధ మనం ఆ మంచి బోధన మనం కలిగి వింటూ వెళ్ళాలని. ఆయన ఉపవాస ప్రార్థన చేసిందే మంచి ప్రార్థన జీవితం మనకు ఉండాలని. ఆయన ఉపవాస ప్రార్థన చేసిందే ఆయన యొక్క స్వరూపంలోకి రూపాంతరంలోకి మనం రావాలని. ఆయన ఉపవాస ప్రార్థన చేసిందే ప్రభు యొక్క రెండో రాకడ కొరకై మనం సిద్ధపడాలని. ఆ రాకడ అతి సమీపంగా ఉంది. ఆకాశం మేఘాలుడే రాబోతున్నాడు. అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. అది కొద్ది దినముల్లోనే ఆయన రాబోతున్నాడు. అది కొద్ది సమయంలోనే ఆయన రాబోతున్నాడు. మహామహిమతో ఎంతో తేజస్సు కలిగిన వాడుగా మా ఆకాశం మేఘాలుడే ఆయన రాబోతున్నాడు. కాబట్టి ప్రభు యొక్క రెండో రాకడ గురించిన సూచనలన్నీ కూడా ఎక్కడుండే, కొండ మీద ప్రభు రెండో రాకడ గురించిన సూచన తెలియపరుస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే, కొండ మీద ప్రభు యొక్క రెండో రాకడ గురించిన సూచనలు ఉన్నాయి. కానీ ప్రజలు క్రీస్తు అనే కొండ దగ్గరకు రాలేకపోతున్నారు. మనం కూడా యేసు ప్రభువులాగా ఉపవాస ప్రార్థన చేస్తే ఆ మంచి బోధలో మనం ఉంటాం. ఆయన మన కొరకే చేసిందే మనం అలా ఉండాలి, మంచి బోధలు ఉండాలి. ఇంకా మంచి బోధలు ఉండాలా. రెండు, ప్రార్థన జీవితం ఉండాలి, ప్రభు యొక్క రూపాంతరంలోకి రావాలి, ప్రభు యొక్క స్వరూపంలోకి, ప్రభు యొక్క రెండో రాకడ గురించి తెలుసుకుని సిద్ధపడి ఉండాలి. బుద్ధి లేని కనికలు రెండో రాకడ గురించి తెలుసుకోవాలా. ఏమైంది, అశ్రద్ధ కలిగి ఉంటున్నారు. ఏమైంది, నష్టపోతూ వచ్చారు. మనం అలా అశ్రద్ధ కలిగి ఉండకూడదని, అలాంటి అశ్రద్ధతో కూడిన జీవితం మనకు ఉండకూడదని యేసు ప్రభు వారు కొండ మీద ఏం చేస్తున్నాడు, ఆయన ప్రభు యొక్క రెండో రాకడ, ఆయన రెండో రాకడ గురించిన సూచనలు తెలియపరుస్తున్నాడు. అప్పుడు ఆ రెండో రాకడ గురించి సూచనలు తెలుసుకున్న వారు ఏం చేస్తారు, సిద్ధపడి ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే, కొండ మీద ప్రభు యొక్క రెండో రాకడ గురించిన సూచనలు తెలియపరచడం ద్వారా సిద్ధపాటుతో కూడిన జీవితం, అంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి సిద్ధపాటుతో కూడిన జీవితం ఉంది. ఏంటి, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటుతో కూడిన జీవితం. ఈరోజు మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఒక సిద్ధపాటుతో కూడిన జీవితం మనకు వస్తుంది. ఈరోజు మనం దేవుని రాజ్యంలో ఉండబోతున్నాం అంటే ఒక సిద్ధపాటుతో కూడిన జీవితం. ఇక్కడ నాలుగో కోణం ఏంటంటే, ఎక్కడ శోధిస్తాడంటే కొండ మీద ఏముందంటే, నాలుగో మాట, ప్రభు యొక్క రెండో రాకడ గురించిన సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు తెలుసుకుని మానవుడు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేటటువంటి అనుభవం కొండ మీద ఉంది. అలా దేవుని రాజ్యం, ప్రభు యొక్క రెండో రాకడ గురించి తెలుసుకుని ప్రభు యొక్క రెండో రాకడ గురించినటువంటి సూచనలు తెలుసుకుని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేటటువంటి అనుభవం క్రీస్తు అనే కొండ మీద మనకు ఉంది. ఇది నాలుగో కోణం. 5, ఎక్కడ శోధిస్తాడు, కొండ మీద ఏముంది. 5వదిగా క్షమించండి, 5వ మాటను చూసినట్టే లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. చాలు
కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ఏమైనా ఆ దినంలో ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న నిన్న మాట ఇది 5వదిగా ఎక్కడ శోధిస్తాడు సాతానుడు అంటే కొండ మీద ఏముందంటే 5వ మాటను మనం చూస్తున్నాం. ఏముంది కొండ మీద అంటే దేవునితో సహవాసం ఉంది. కొండ మీద ఏముంది? దేవునితో సహవాసం. చూడండి, యాకోబు తన కుటుంబీకులందరినీ పంపేసి ఒక్కడే మిగిలిపోయాడు, అది దేవునితో సహవాసం. మోషే కొండెక్కి ప్రార్థన జీవితం కలిగి ఉంటాడు, అది దేవునితో సహవాసం 40 దినములు. అబ్రహాము కొండ మీద తన కుమారుని బలిగా ఇవ్వడానికి వెళ్ళాడు, అక్కడ దేవునితో సహవాసం కలిగి ఉంటాడు అబ్రహాం. కాబట్టి దేవునితో సహవాసం మనకు చూపిస్తుంది కొండ. ఆ కొండ మీదకి ఎక్కడం ద్వారా, ఆ కొండ మీద ప్రార్థన చేసుకోవడం ద్వారా, ఆ కొండ మీద మనం ఉండటం ద్వారా ఏమవుతుంది? దేవునితో ప్రార్థనా జీవితం అంటే ఇది క్షమించండి, దేవునితో సహవాసం మనకు కనబడుతుంది. ప్రార్థనా జీవితం అని కానీ సహవాసం. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే 5వ కోణం ఎక్కడ శోధిస్తాడంటే కొండ మీద ఏముందంటే 5వదిగా దేవునితో సహవాసం ఉంది. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, ఈరోజు మన విశ్వాస జీవితంలో కొండ మీద ఏముందంటే దేవునితో సహవాసం ఉందని మనం గుర్తెరగాలి. ఆ కొండ ఎవరంటే యేసు ప్రభువారే. ఎవరా కొండ? యేసు ప్రభువారే. చాలామంది తమ యొక్క జీవితాలు మనం పరీక్షించి చూడగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అనుభవాన్ని కోల్పోయేవారు ఉన్నారు. యేసు ప్రభువారితో ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడంటే సాతానుడు యేసు ప్రభువారిని కొండ మీదకి తీసుకెళ్ళాడు. కానీ యేసు ప్రభువారు ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడంటే సాతానుడు మనల్ని కూడా కొండ మీదకి తీసుకెళ్ళి శోధిస్తాడని. క్రీస్తు అనే కొండ మీద ఉన్న మనం, క్రీస్తు అనే బండ మీద ఉన్న మనం, ఆ కొండ మీద యేసు ప్రభువారు శోధించబడుతున్నాడు. అంటే సాతాను మనల్ని కూడా శోధిస్తాడు. కాబట్టి క్రీస్తు అనే కొండ మీద ఉన్నప్పుడు మనల్ని సాతాను శోధిస్తాడు. క్రీస్తు అనే కొండ మీద మనం ఉన్నప్పుడు సాతాను శోధిస్తాడు. ఎందుకని? ప్రభువుని గురించిన మంచి బోధ మనం వినకూడదని, మంచి ప్రార్థనా జీవితం మనకు ఉండకూడదని, ఇంకా ప్రభు యొక్క స్వరూపంలో అంటే ప్రభు యొక్క రూపాంతరంలో మనం రాకూడదని, ఇంకా ప్రభు యొక్క 2వ రాకడ గురించిన సూచనలు తెలుసుకుని ప్రభు రాకడ కొరకు ప్రభు యొక్క రాజ్యంలోకి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండకూడదని, ఇంకా 5వదిగా చూసినట్టు దేవునితో సహవాసం మనకు ఉండకూడదని కొండ మీద సాతానుడు శోధిస్తాడు. ఏం చేస్తాడు? సాతానుడు శోధించేవాడు ఉంటాడు. అయితే మనం ఏం చేయాలా? సాతాను యొక్క క్రియలు లయపరచడం కొరకై దేవునితో సహవాసం, ప్రార్థన జీవితం, మంచి బోధ, ప్రభు యొక్క రూపాంతరంలోకి మనం వస్తూ ఉండాలి. ఎప్పుడైతే మంచి బోధ విని ప్రార్థన జీవితం కలిగి ప్రభు యొక్క రూపాంతరంలోకి వచ్చి ప్రభు రాకడ గురించిన సూచన తెలుసుకుని ప్రభు రాజ్యం కొరకై సిద్ధపడి దేవునితో సహవాసం కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు ఏం జరుగుద్ది? సాతాను మనల్ని ఎంత శోధించినా ఏం జరగదు. సాతాను పైన విజయాన్ని పొందుతాం మనం. ఎందుకంటే క్రీస్తు అనే కొండపైన మనం ఉండాం, క్రీస్తు అనే బండపైన మనం ఉండాం. సాతానుడు ఎంత శోధించినా సాతాను పైన మనం విజయాన్ని పొందేవారు ఉంటాం. ఇప్పుడు ఈరోజు మనం గమనించాల్సినటువంటి ఎన్నో మాట ఇది 5వదిగా కొండ మీద ఏముందంటే దేవునితో సహవాసం. ఒకరోజు పరలోక రాజ్యంలో కూడా మనకు దేవునితో సహవాసం ఉంది. అక్కడ ఈ కొండ మీద ఉండే అనుభవం పరలోక రాజ్యానికి కొంత సూచనగా కూడా ఉంది. కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండలేదు. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు దాచబడాలంటానికి లేదు. మనం మరుగు చేయబడిన వారం కాదు, బయలుపరచబడిన వారు, అనేకులకు వెలుగుగా ఉన్నటువంటి వారు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన 5వ కోణం ఏంటంటే ఎక్కడ శోధిస్తాడు సాతానుడు అంటే కొండ మీద ఏముందంటే ప్రభుత్వ సహవాసం ఉంది. 5వది ఏముంది? సహవాసం. ఆ సహవాసాన్ని పోగొట్టడానికి సాతానుడు మనం శోధిస్తాడు. యేసు ప్రభువారు ఆ సహవాసం మనం కోల్పోకూడదని మన నిమిత్తమై యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువారు 40 దినంలో ఉపవాస ప్రార్థన. ఈరోజు 37వ కోణాన్ని చూస్తున్నాం. ఇంకా 3 వర్తమానాల్లో 40 కోణంలో ముగించబడతాయి. ఈ 37వ కోణం ఏంటంటే ప్రభు మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకంటే మనల్ని సాతానుడు కొండ మీద శోధిస్తాడు. ఆ కొండ మీద ఏముందంటే మనకి మంచి బోధ ఉంది. మంచి బోధ వినేటప్పుడు సాతానుడు శోధిస్తాడు. మంచి ప్రార్థనా జీవితం కొండ మీద ఉంది. ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉండేటప్పుడు సాతానుడు శోధిస్తాడు. ప్రభు యొక్క స్వరూపం, ప్రభు యొక్క రూపాంతరంలోకి వచ్చేది ఉంది కొండ మీద. ఆ ప్రభు యొక్క స్వరూపం, ప్రభు యొక్క రూపాంతరంలోకి వచ్చేటప్పుడు సాతానుడు శోధిస్తాడు. ఇంకా చూడగా ప్రభు యొక్క 2వ రాకడ గురించిన సూచన మనం తెలుసుకుని సిద్ధపాటు కలిగి ఉండేటప్పుడు ఆ సిద్ధపాటులో నుండి తొలగించడానికి సాతానుడు శోధిస్తాడు. ఇక 5వదిగా దేవునితో సహవాసం ఉంది. ఆ సహవాసాన్ని కోల్పోయేటట్టు సాతానుడు శోధిస్తాడు. ఎప్పుడు శోధిస్తాడంటే మనం కొండ మీద ఉన్నప్పుడు శోధిస్తాడు. ఇక్కడ ఉన్నప్పుడు కొండ మీద ఉన్నప్పుడు శోధిస్తాడు.
కాబట్టి కొండ మీద మనం ఉన్నప్పుడు సాతానుడు శోధిస్తాడు. ఎందుకంటే కొండ మీద ప్రార్థనా జీవితం, కొండ మీద మంచి బోధ ఉంది, ప్రార్థనా జీవితం ఉంది, ప్రభు యొక్క స్వరూపంలోకి వచ్చే రూపాంతరం ఉంది, ఆ ప్రభు యొక్క రెండో రాకడ గురించి సూచనలు తెలుసుకునే సిద్ధపాటు ఉంది, దేవుని రాజ్యం కొరకు దేవునితో సహవాసం ఉంది, పరలోకంలో నిత్యత్వంలో కూడా దేవునితో ఉండే సహవాసం కొండ మీద ఉంది. కాబట్టి సాతానుడు కొండ మీదకి తీసుకెళ్ళి ఎందుకు శోధిస్తున్నాడంటే ఆ నిత్యత్వంలో ఉన్న సహవాసాన్ని పోగొట్టడానికి, ఆ నిత్యత్వంలో ఉన్న సహవాసాన్ని పోగొట్టడానికి. ఏదైతే దేవునితో నిత్యత్వంలో మనకు సహవాసం ఉందో ఆ సహవాసాన్ని పోగొట్టడానికి సాతానుడు శోధించేవాడు ఉంటాడు. ఈరోజు చాలామంది దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నారు, దేవునితో ఉండవలసిన సహవాసాన్ని చాలామంది పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే దేవునితో ఉండే సహవాసాన్ని పోగొట్టుకుంటున్నారంటే అర్థం ఏంటి? శోధించబడుతున్నారు సాతానుడి ద్వారా, సాతాను యొక్క శోధనలో పడిపోతున్నారు. కాబట్టి సాతాను ద్వారా శోధించబడి సాతాను యొక్క శోధనలో పడిపోతున్నారు కాబట్టి చాలామంది ఏం చేయబడుతున్నారు? దేవునితో ఉన్న సహవాసం పోగొట్టుకుంటున్నారు, ప్రార్థనా జీవితం పోగొట్టుకుంటున్నారు, క్రీస్తు యేసులోకి వచ్చే స్వరూపాన్ని పోగొట్టుకుంటున్నారు, ప్రభు యొక్క రెండో రాకడ గురించినటువంటి సూచనలు వినలేక సిద్ధపాటు లేకుండా ఉంటున్నారు. ఇంకా వారి జీవితంలో ఇంకా ప్రభు యొక్క స్వరూపం లేదు, మంచి బోధ వినలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు సాతాను ద్వారా శోధించబడుతున్నారు, కానీ ఆ శోధనలో నిలబడలేక పడిపోతున్నారు. ఈరోజు మనం సాతాను యొక్క శోధనలో పడిపోయే స్థితిలో ఉంటే, సాతాను మనం శోధిస్తున్నప్పుడు సాతాను యొక్క శోధనలో మనం పడిపోయే వారికి ఉంటే ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రభా, సాతాను నన్ను శోధిస్తున్నాడు, నేను సాతాను యొక్క శోధనలో పడిపోకూడదని నా కొరకై నీవు అరణ్య ప్రాంతంలో 40 దినంలో ఉపవాస ప్రార్థన చేసే ప్రభా, ఈరోజు నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నా. యేసు ప్రభా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నా జీవితంలో ఏదైతే సాతాను యొక్క శోధనలు వస్తాయి నా మీదకి, నేను క్రీస్తు అనే బండపైన కొండపైన ఉన్నప్పుడు సాతానుడు ఏదైతే నన్ను శోధిస్తున్నాడో ఆ శోధన నుంచి నన్ను బయట తీసుకురా ప్రభా. ఆ శోధనలో నేను ఉండకూడదు, నా కుటుంబీకులు ఉండకూడదు. ఆ శోధనలో మనం ఉండమంటే మంచి బోధ మనం వినలేం, ఆ వాక్యం చెబుతున్నా వినాలన్న మనసు ఉండదు. సాతానుడు శోధించేది, సాతాను యొక్క శోధన మనం పడిపోయినప్పుడు ప్రభు యొక్క మంచి బోధన మనం వినలేం, ప్రభుత్వ ప్రార్థనా జీవితం మనకు ఉండదు, ప్రభు యొక్క స్వరూపం అంటే రూపాంతరంలోకి మనం రాలేం, ఇంకా ప్రభు యొక్క రెండో రాకడ గురించి వర్తమానాలు సూచనలు తెలుసుకోలేము, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడలేము, ఇంకా దేవునితో సహవాసం కూడా మనకు ఉండదు. వీటన్నిటికి కారణం ఏంటంటే వీటన్నిటికి కారణం సాతాను ద్వారా శోధించబడ్డామని అర్థం. ఇప్పుడు ఆ సాతాను ఇప్పుడు ఈ 500 అనుభవాలు మనలో లేవంటే, మంచి బోధ వినలేకపోతున్నాం, ప్రార్థన జీవితం లేదు, రూపాంతరంలోకి ప్రభు యొక్క స్వరూపంలోకి రావటం లేదు, ప్రభు యొక్క రెండో రాకడ గురించి వర్తమానాలు వినలేక సూచనలు తెలుసుకోలేక దేవుని రాజ్యం కొరకు సిద్ధపోవట్లేదంటే, దేవునితో సహవాసం లేదంటే ఖచ్చితంగా మనం సాతాను శోధనలో పడిపోయామని అర్థం. అలా సాతాను శోధనలో మనం పడకూడదని మన కొరకు యేసుప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. నేటికి మనం కూడా యేసుప్రభు, నేను సాతాను శోధనలో పడిపోయి ఉండా, నన్ను లేవనెత్తు ప్రభు, నువ్వు చేసిన ఉపవాస ప్రార్థన నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని మనం ప్రార్థన చేస్తే, ఇలా సాతాను యొక్క శోధనలో పడిపోయామంటే అర్థం ఏంటి? మంచి బోధ వినలేం, ప్రార్థన జీవితం ఉండదు, రూపాంతరం ఉండదు, ప్రభు యొక్క రెండో రాకడ గురించి నా సూచనలు తెలుసుకుని దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు ఉండదు, ఇంకా దేవునితో సావాసం ఉండదు. అప్పుడు మనం సాతాను శోధనలో పడిపోయామని అర్థం. కాబట్టి సాతాను శోధనలో పడిపోయిన మనం ఆ సాతాను శోధన నుంచి బయటికి వచ్చి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడటం కొరకు ఈరోజు ఉపవాస ప్రార్థన చేసుకుందాం. ఇక నుండి సాతాను మనల్ని ఎన్ని శోధించినా ఆ సాతాను శోధనలో మనం పడిపోకుండా ఉండటం కొరకై ఈరోజు ఉపవాస ప్రార్థన చేద్దాం. అలా మనం పడిపోయింటే తిరిగి లేవటం కొరకు ప్రార్థనకు వచ్చిన మనం, ఇంకా మన కుటుంబీకులు బంధువులు ఎవరైనా పడిపోయింటే వాళ్ళు తిరిగి లేవటం కొరకై, ఈ యొక్క సాతాను యొక్క శోధనలో పడిపోయిన వారు తిరిగి లేవటం కొరకై మనం ఏం చేయాలి? మనం పడిపోయింటే తిరిగి లేవటం కొరకు ప్రార్థన చేసుకోవాలా. మన వారు, బంధుమిత్రులు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఆత్మీయులు, తోటి విశ్వాసులు ఎవరైనా ఇలాగ సాతాను శోధనలో పడిపోయి ఉంటే వాళ్ళు కూడా మంచి బోధ వినలేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, ప్రభు యొక్క స్వరూపంలోకి రాలేకుండా, ప్రభు యొక్క రెండో రాకడ గురించి వర్తమాన సూచనలు తెలుసుకుని దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు లేకుండా, దేవునితో సావాసం లేకుండా ఉంటున్నారంటే కేవలం వాళ్ళు సాతాను యొక్క శోధనలో పడిపోయారు. ఆ శోధనలో పడిపోయినటువంటి వారు మన కుటుంబీకులు, రక్త సంబంధికులు తిరిగి లేవటం కొరకు, మనం కూడా శోధనలో పడిపోయింటే దాని నుండి బయటికి రావడం కొరకై ఈరోజు ఉపవాస ప్రార్థన చేసుకుందాం. అట్టి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాస ప్రార్థన సాధారణ మనం క్రీస్తు అనే కొండ మీద ఉన్నప్పుడు శోధిస్తాడు కాబట్టి, యేసు ప్రభువారిని కొండ మీద శోధించాడు, అలా మనల్ని కూడా శోధిస్తాడు కాబట్టి సాతాను యొక్క శోధన మనం పడిపోకూడదని మన నిమిత్తం యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. అట్లా మనం కూడా సాతాను ద్వారా శోధించబడిన వారమై ఉండకోకుండా క్రీస్తు యేసు ప్రభు యొక్క స్వరూపంలోకి వచ్చిన వారమై దేవుని రాజ్యం కొరకు సిద్ధపడినట్లు సాతాను యొక్క శోధనలు మనం జయించడం కొరకై, ఇప్పుడు పడిపోయి ఉంటే వాటి నుండి విడుదల పొందడం కొరకు, విడుదల పొందిన మనం ఇక్కడ ప్రతిరోజు వాటిని జయించుకుంటూ వెళ్ళడం కొరకై మనం ఉపవాస ప్రార్థన వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయనట్లు ప్రభు మన సహాయం చేయను గాక. ఆమేన్.